హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే బ్యూటిఫుల్ రికవరీ చూసాం. సెన్సెక్స్ 812 పాయింట్స్ గెయిన్ అయ్యి 79,366 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 273 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,125 దగ్గర క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 2.2% గెయిన్ అయితే, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 2.5% గెయిన్ అయింది. అండ్ ఎఫ్ఐ అండ్ డిఐ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ 4,667 క్రోర్స్ వరకు బై చేస్తే డిఎస్ 2,000 క్రోర్స్ వరకు సెల్ చేశారు. అండ్ మన మార్కెట్స్ ఇంతలా ర్యాలీ అవడానికి ప్రజెంట్ వస్తున్న రిజల్ట్సే కారణం. సో ప్రైవేట్ బ్యాంక్స్ అయితే సూపర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసాయి. దీంతోపాటు అదర్ కంపెనీస్ కూడా రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేసినాయి. అండ్ దానితోపాటు చైనాతో గుడ్ డీల్ జరిగిందని ట్రంప్ చెప్పడంతో ఈరోజు మార్కెట్స్లో మనం ఈ విధంగా ర్యాలీ చూసాం. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. 2,000 కన్నా అబోవ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే జిఎస్టీ పడుతుందని ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, అలాంటి ఆలోచన ఏమీ లేదని, ఎంత యూపీఐ ట్రాన్సాక్షన్ ఎంత చేసినా సరే జిఎస్టీ అనేది దానికి అప్లై అవుదని చెప్పేసి మనకి ఒక ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ డేటా అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 8% డౌన్ అయినట్టుగా చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే చైనా బ్రాండ్ అయిన షామీ అండ్ సౌత్ కొరియన్ బ్రాండ్ అయిన శాంసంగ్. షామీ అయితే దాని సబ్ బ్రాండ్ అయిన పోకో షిప్మెంట్ అయితే 38% ఎక్స్క్లూడ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తుంది. అండ్ శాంసంగ్ నుంచి 23% షిప్మెంట్ తగ్గించినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది మనకి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 30 డేస్లో లాక్-ఇన్ కంప్లీట్ అవ్వబోతున్న స్టాక్స్ లిస్ట్ అయితే స్క్రీన్ మీద చూస్తున్నాను, పాస్ చేసి గమనించండి. ఫస్ట్ మనం ఎటర్నల్ కంపెనీ అంటే జొమాటో కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఫారెన్ ఓనర్షిప్కి 49.5% ఉండడానికి బోర్డు అయితే అప్రూవ్ చేసింది. దీనివల్ల ఎంఎస్ఏ ఇండెక్స్ అండ్ ఎఫ్టీఎస్సి ఇండెక్స్ దగ్గర నుంచి ప్యాసివ్ సెల్లింగ్ అంటే $1.4 బిలియన్ వర్త్ సెల్లింగ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే ఫిల్స్ హెడ్ రూమ్ ప్రకారం 10% వెయిటేజ్ అయితే ఇవ్వాలి. సో ఆల్రెడీ జొమాటోలో 44.88% అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎంఎస్సిఐ ఇండెక్స్ అండ్ ఎఫ్టీఎస్సి ఇండెక్స్ దగ్గర నుంచి అవుట్ఫ్లోస్ వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ జేబీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ బిసోప్రోల్ ట్యాబ్లెట్స్ 5 mg 10 mgకి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆస్ట్రాడియం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆస్ట్రాడియం అండ్ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ని మెర్జ్ చేయడానికి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. పొర్వాహ్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర నుంచి 1,500 మెగావాట్స్ విండ్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో 990 మెగావాట్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో FY26లో స్టార్ట్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. శస్త్ర న్యాచురల్ బై ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 472 crores పెట్టి అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డైనాకాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి ఇండియా దగ్గర నుంచి ప్రొవైడింగ్ డిజిటల్ వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సప్లై ఇన్స్టలేషన్ ఆఫ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఇన్ ఆల్ డెస్క్టాప్స్కి 138 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అమోనియం నైట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ రూల్స్ అయితే సవరిస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో మనకి దీపక్ నైట్రేట్, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ పెట్రోకెమికల్ స్టాక్స్కి అయితే పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ రిజల్ట్స్ అయితే చూద్దాం. నెట్ ప్రాఫిట్ 12,630 crores అయితే పోస్ట్ చేసింది. అది క్వార్టర్లో 7.1% గ్రో అయితే ఇయర్ ఆన్ ఇయర్లో 17.9% అయితే గ్రో అయింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా బాగానే గ్రో అయ్యి, దాంతోపాటు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ చూసినా, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ చూసినా స్లైట్గా తగ్గాయి. సో ఇది మనం పాజిటివ్గా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసాయి. నెక్స్ట్ జియో ఫైనాన్స్ రిజల్ట్స్ అయితే చూద్దాం. టోటల్ రెవెన్యూస్ అయితే 493 crores అయితే పోస్ట్ చేసింది. అదర్ ఇన్కమ్స్ యాడ్ అవడంతో 580 crores వరకు అయ్యింది. అండ్ అది క్వార్టర్లో కంపేర్ చేసిన, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసిన హయ్యర్ సైడే ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే
16 crores అయితే పోస్ట్ చేసింది. అది క్వార్టర్లో కంపేర్ చేస్తే మోర్ దెన్ 20 crores అయితే ఉంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే స్లైట్ జస్ట్ 5 crores డిఫరెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది జియో ఫైనాన్స్ కూడా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.